దేవి నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం లేఖనాలు పరిశుద్ధిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, వాక్యంలో వెళ్తున్నాం. మీరు మాతో మాట్లాడమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాంశం: నీవు యోగ్యురాలువా మూర్ఖురాలువా? వాక్యాంశం: నువ్వు యోగ్యురాలువా మూర్ఖురాలువా? ఇక్కడ మరి సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. చూడండి, మరి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని రాయబడ్డది. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము. హల్లెలూయా కదా. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని రాస్తున్నది కదా. జ్ఞానవంతురాలైన తన ఇల్లును కట్టును. మరి అదే 14వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్టయితే కదా, మూర్ఖురాలైన తన భార్య తన చేతులతో తన ఇల్లును ఊడబీకును. తన మూర్ఖురాలైన తన భార్య తన చేతులతో తన ఇల్లును ఊడబీకును అని చెప్పేసి ఈ దేవుడు మరి జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మరి జ్ఞానురాలైన తన భార్య తన ఇల్లును కట్టుకొనును అని లేఖనాలు సెలవిస్తూ ఉంది. జ్ఞానురాలైన భార్య తన ఇల్లును కట్టుకొనును, తన ఇల్లును కట్టుకొనును, తన ఇల్లును కట్టుకొనును. జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. కనుక ఈ దినాన నీ ఇల్లును కట్టుకుంటున్నావా, లేకపోతే నీ ఇల్లు ఊడబిక్కుతున్నావా? జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు మూర్ఖురాలువా, లేకపోతే నువ్వు యోగ్యురాలువా? యోగ్యురాలైతే తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది, మూర్ఖురాలైతే తన ఇల్లును ఊడబీకుతుంది. కనుక చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. అంతేకాకుండా చూడండి, ఓ ప్రియ సహోదరి అని దేవుడు ఈ దినాన మాట్లాడుతుంది. సామెతలు 12వ అధ్యాయము మరి 4వ వచనంలో చూసినట్టయితే ఈ విధంగా రాయబడ్డది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కిరీటముగా నీ వందువు కాక. హల్లెలూయా. అంతేకాకుండా మరి సిగ్గు తెచ్చు భార్య తన వాని ఎముకలకు కుళ్ళు అని రాయబడ్డది. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు తెచ్చు భార్య వాని ఎముకలకు కుళ్ళు కదా. కుళ్ళుగా ఉంటుందంట. కొందరిలో కుళ్ళు ఉంటుంది, కపటం ఉంటుంది. హల్లెలూయా. కొందరు భార్యలకు కపటం ఉంటుంది, కొందరు స్త్రీలలో కపటం ఉంటుంది. హల్లెలూయా. కనుక వాని ఎముకలు ఎట్లయితే కుళ్ళు పడిపోతాయంట, కుళ్ళు పట్టిన భార్య. హల్లెలూయా. ఎముకలకు కుళ్ళు కదా. చూడండి, సామెతలు 21వ అధ్యాయంలో మరి చూసినట్టయితే సామెతలు 21వ అధ్యాయము ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది 21:9. గయ్యాలి అయిన భార్య విషయంలో రాస్తా ఉన్నాడు. 9వ వచనం, గయ్యాలితో పెద్ద ఇంట్ల నుండుట కంటే మిద్దె మీద ఒక మూలకు నివసించుట మేలు. అంటే గయ్యాలి అయిన భార్య, గయ్యాలి గంప అంటారు కదా. అమ్మో, గయ్యాలి గంప తలుగుతున్నది. ఏమంట ఇంటికి వచ్చినో కదా, ఏమంట ఏమని చేసుకున్నానో దొరసాని గయ్యాలి తలుగుతున్నది నా వెంబడి. గయ్యాలి గంప అంటారు. హల్లెలూయా. అందుకోసమే గయ్యాలి అయిన భార్య మనశ్శాంతి ఉండదు. గయ్యాలి అయిన భార్య మనశ్శాంతి ఉండదు కదా. చూడండి, గయ్యాలి అయిన భార్య మనశ్శాంతి ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. తన నోరుకోదు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నువ్వు యోగ్యురాలువా మూర్ఖురాలువా కదా. యోగ్యురాలువా మూర్ఖురాలువా కదా. గయ్యాలి అయిన భార్య మరి యోగ్యురాలు అంటారా, మూర్ఖురాలు అంటారు?
కనుక మూర్ఖత్వంలో ఉన్నారేమో, కనుక చాలా జాగ్రత్త కలిగి కదా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అమ్మ కదా. సిస్టరు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. అదే మరి సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది 21వ అధ్యాయంలో మరి 19వ వచనంలో చూసినట్టయితే, ప్రాణము విసికించు జగడగొంటి దానితో కాపురము చేయుట కంటే, ప్రాణము విసికించి జగడగొంటితో దానితో కాపురము చేయుట కంటే అర్ణీయ భూమిలో నివసించుట మేలు. అర్ణీయ భూమిలో నివసించుట మేలు అంటే జగడగొంటి అయిన భార్య ప్రాణాన్ని ఏం చేస్తుందంటే విసికించును. జగడగొంటి అయిన భార్య ప్రాణాన్ని విసికించును. చూడండి కదా, బైబిల్లో మనం చూస్తున్నాం జగడగొంటి భార్యలు కనిపిస్తూ ఉన్నారు. జగడగొంటి అయిన భార్య తన ప్రాణాన్ని విసికించును. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ధ్యానించినట్టయితే 31:10 వచనంలో కదా, చూడండి 31:10 వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అర్హతు, అది ముత్యము కంటే అమూల్యమైనది రాయబడి. గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది కదా. చూడండి, ముత్యాన్ని ఎవరు కింద తొక్కి పడవేయరు, కానీ అది మెడలో వేసుకుంటారు. ఒక ముత్యాన్ని పోలుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 31వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఇదే 31 సామెతలు 30వ వచనంలో చూసినట్టయితే ఏమని రాయబడదంటే, అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. అందుకోసమే రాస్తుంది. ఆశీర్వాదకరమైన స్త్రీ ఎవరైతే ఉంటారో వారు మరి దేవుని యందు భయభక్తులు కలిగి కొనియాడబడతారు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు యోగ్యురాలువా మూర్ఖురాలువా? మూర్ఖురాలైతే కొనియాడబడరు ప్రభుని. నువ్వు యోగ్యురాలు అయితే దేవుని యందు భయం భక్తి కలిగి కదా, చూడండి, ప్రభును ఆరాధిస్తూ తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, తన కుటుంబాన్ని చక్కబెట్టుకొని ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉంటావు. కనుక ఒకవేళ నువ్వు మూర్ఖురాలుగా ఉన్నట్లయితే ఈ దినమే నేను సంపూర్ణంగా దేవుడు మార్చి రక్షించునుగాక. నీ తలంపులు దేవుడు మార్చి రక్షించునుగాక. హల్లెలూయా. నిన్ను మార్చి రక్షించునుగాక. గయ్యాలి అయిన భార్యలాగా ఉన్నావేమో, నువ్వు మనశ్శాంతి లేకున్నావేమో, నువ్వు సమాధానం లేకున్నావేమో, నువ్వు గయ్యాలి అయిన భార్యలాగా ఉన్నావేమో, నువ్వు మనశ్శాంతి లేకున్నావేమో, నీకు మనశ్శాంతి కలుగునుగాక. నువ్వు గుణవంతురాలువై యుందువుగాక, నీ ఇల్లును కట్టుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ జడగొంటి అయిన భార్యలాగున్నావేమో కదా, నీ యొక్క జాడగొంటి నుంచి యేసు నామం నీకు విడుదల కలుగునుగాక కదా. చూడండి, జడగొంటి అయిన భార్య తన ప్రాణాన్ని విసికించును. విసుగు తెప్పించే భార్య, హల్లెలూయా, విసికించే భార్య. ఓ జడగొంటి అయిన భార్య ప్రాణము విసికించును. ఒక విసికించే ఓ భార్యలాగా ఉన్నావేమో, ఒక విసికించే మరి ఆ యొక్క సహోదరులాగా ఉన్నవేమో, మూర్ఖత్వంలో ఉన్నవేమో, గర్వంలో ఉన్నవేమో, అహంకారంలో ఉన్నవేమో, దేవుడు నిన్ను గుణవతి అయిన భార్యలాగా మార్చునుగాక. నిన్ను మార్చునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్యలాగా నీవు ఉందువుగాక. హల్లెలూయా. నువ్వు యోగ్యురాలుగా ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యోగ్యురాలుగా ఉందువుగాక. ఒక మూర్ఖురాలుగా ఉన్నట్లయితే ఇప్పుడే సంపూర్ణ విడుదల కలుగునుగాక. మూర్ఖత్వం అని దయ్యం చీకటంతా పోవునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఇల్లు చక్కబెట్టుకుందువుగాక, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుందువుగాక. దేవుడి మాటలు నీ హృదయంలో ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ, హల్లెలూయా, నీలో ఉన్న గయ్యాడి తలం అంతా పోవునుగాక. ఈ మూర్ఖత్వం అంతా పోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలాగా నువ్వు కొనియాడబడుదువుగాక. ఒక ఆశీర్వాదకరమైన స్త్రీలాగా నీవు ఉందువుగాక. హల్లెలూయా. అందుకోసమే దేవుడు అంటున్నావు, ఒకవేళ జడగొంటి క్రియలు ఉంటే నీలో తొలగిపోవునుగాక. నీ ప్రాణాన్ని ఒక విసికించే స్త్రీలా ఉన్నవేమో, నేను దేవుడు ముట్టి
నిన్ను సంపూర్ణంగా రక్షించి ఆత్మీయ జీవితంలో గొప్ప వెదుగుదల నీకు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడిన ఈ మాట నీ హృదయంలో ఫలిస్తూ నీ కుటుంబంలో ఫలిస్తూ మరి గొప్ప ఆశీర్వాదకరమైన స్త్రీలాగా ఉందుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా. మరి ఈ దినాన ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. అయినా మరి యోగ్యురాలైన స్త్రీలాగా ఉండాలా. జగడగొంటితనము మరి అనే దురాత్మ దయ్యం శక్తులని పాతల్లో బంధిస్తున్నాను. ఓ రదల స్తబౌర షిరియజ్జన. దేవా మీరే కార్యం జరిగించి హల్లెలూయా మీకు ఇష్టమైన పాత్రగా బిడ్డలు వందురుగాక. ఓ రదల రబర షికందల ఉస్తరదర షిరియజ్జన. మరి నాయన మంచి మనస్సు, మరి నాయన ఆత్మీయ జీవితాన్ని మరి వెదుగుతూ మీ సన్నిధిలో ఫలించే బిడ్డగా యోగ్యురాలుగా, మూర్ఖురాలుగా కాకుండా యోగ్యురాలుగా ఉండునట్లు మాటలు ప్రతి హృదయంలో ఫలించి ఆశీర్వదించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.